ఏవండోయ్, అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవాన్ని మనం అందరం ఎందుకు జరుపుకుంటాము అంటే, గొప్ప కవి, రచయిత, తెలుగు భాషాభిమాని అయినటువంటి శ్రీ కాళోజీ నారాయణరావు గారి పుట్టినరోజు అండి. ఆయన పట్ల కృతజ్ఞతాపూర్వకంగా తెలంగాణ ప్రాంతం అంతా తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. దీంట్లో భాగంగా ఒక తెలుగు ఉపాధ్యాయురాలుగా బిఫోర్ లాస్ట్ ఇయర్ మా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరితోటి చేయించినటువంటి ఒక ప్రోగ్రాం అండి ఇది. మరి దీంట్లో భాగంగా మా విద్యార్థులందరూ కూడా తెలుగు భాషా మేళాను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగింది, మరి దీని కథా కమామేసి ఏంటో చూడాలనుకుంటే మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమాన్ని తనివి తీరా చూసేయండి. మరి స్టార్ట్. ఏంటిరా సెల్ఫీ ఎందుకు షాప్ కంటిన్యూ. శుభోదయం. అందరికీ నమస్కారం. అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మన విద్యా సంస్థ అధ్యక్షులు శ్రీ చింతల నరేందర్ గారిని, మానవ వనరులు విభాగం అధికారిని మరియు మన తెలుగు ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి విజయలక్ష్మి గారిని, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ అజయ్ గారిని, ఉప ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి రీటా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కేటాయించిన ఆసనములపై సుఖాసీనులు కావలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మనం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు.
ప్రవర్తించాడు. అన్యాయం అణచివేతలపై తిరగబడ్డాడు. తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడా గెలుచుకున్నాడు. తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు. ఈ నేల సాంస్కృతిక వారసత్వంలో నుండి ఎదిగిన ఆ మహనీయుడే కాళోజీ. మా విద్యా సంస్థ అధ్యక్షులు శ్రీ చింతల నరేందర్ గారిని కాళోజీ గారి చిత్రపటానికి పూలమాల అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన ఉపాధ్యాయులు గారిని కాళోజీ గారి చిత్రపటాన్ని పూలమాల అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగు ఉపాధ్యాయురాలు గారిని ఉప ప్రధాన ఉపాధ్యాయురాలు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆంగ్ల ఉపాధ్యాయులను కూడా ఆహ్వానిస్తున్నాం. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. కావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాసలు వేరైనా మన మాతృభాష తెలుగు అని మర్చిపోకూడదు. ప్రాంతీయత భేదాలు మరిచి తెలుగు భాష మనుగడకు అందరం కృషి చేద్దాం. ఇప్పుడు జ్యోతిక నోట ఒక మధుర గీతం విని చెవులు తీపి చేసుకుందాం. జ్యోతికను వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. వేణియ నాద వినోదల్లా వేణియ మధురి మసారల్లా మాసత కోకిల గానంలా మురిసి తెలుగు భాష రామ చిలుకలలా జాము రాత్రి వెన్నెలలా పోసిన దూల దొందరల విరిసి తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కమ్మకు పుట్టిన కుసుమంలా గొమ్మ పాలలు కమ్మదనంలా నిలిచి తెలుగు భాష వేణియ నాద వినోదంలా తేనియ మధురి మసారల్లా మాసుట కోకిల గానంలా మురిసి తెలుగు భాష విజయనగర సామ్రాజ్య నాయకుడి బిరుదునందు పలుకు ప్రజల నాలుకల పద్యగానమై ప్రకృతులందు కులుకు అజరారణమై గ్రామ సేవకై నలరారు చుంత సరుకు గజారోహము గడపెండేరము గద్దనంతు తలుపు
అజంత భాష తుది అంతరాలలో ఇటాలియన్గా మెరిసింది. సృజించలేనిది ప్రాచీన భాష ప్రసిద్ధ హోదాను పొందింది. అజంత భాష తుది అంతరాలలో ఇటాలియన్గా మెరిసింది. సృజించలేనిది ప్రాచీన భాష ప్రసిద్ధ హోదాను పొందింది. ఇది సాటి లేనిది మేటి అయినది, ఇది సాటి లేనిది మేటి అయినది, కోటి వంద పిరితోట అయినది. వేణియ నాద వినోదంలా తేనియ మధురిమ సారల్లా మాసిత కోకిల జానంలా మురిస తెలుగు భాష. ఆది కవి నన్నయ్య పట్టుకి ఖ్యాతి నొసగినాడు. మోదమొసకి ఇతిహాస వేదికై భాసమనది చూడు. సాధు అయిన పరబ్రహ్మకు స్థానమిచ్చే వీడు. ఆదరించి శతకాల కీర్తనై నవల వేరుగుడు. ఆరీతమ్మున బహు ప్రక్రియలకు ఆదరణై వెలసిన్నది. అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది. ఆధునికమ్మున బహు ప్రక్రియలకు ఆదరణై విలసిన్నది. అద్భుతమైన అవగానముగా ఆనందమును పంచినది. ఇది సాటి లేనిది మేటి అయినది, ఇది సాటి లేనిది మేటి అయినది, కోటి వంద విరితోట అయినది. వేణియ నాద వినోదంలా తేనియ మధురిమ సారల్లా మాసిత కోకిల గానంలా మురిస తెలుగు భాష. రామచిలుకలాల పనగా జాము రాత్రి వెన్నెలలా పోసిన దువుల తొందరలా విరిస తెలుగు భాష. అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మకు పుట్టిన కుసుమమ్మ, గొమ్మ పాలలో కమ్మదనంలా నిలిచ తెలుగు భాష. వేణియ నాద వినోదంలా తేనియ మధురిమ సారల్లా మాసిత కోకిల గానంలా మురిస తెలుగు భాష, మురిస తెలుగు భాష. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. విన్నారు కదా ఈ సుమధుర గీతం. జ్యోతికకు కర్తాల ధ్వనులతో అభినందనలు తెలపండి. ఉపాధ్యాయురాలు శ్రీమతి జై జై తెలుగు. తెలుగు భాష గురించి విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు శిరీషాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. తేట తేనె తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. ప్రాంతీయ భాషలలో యాస వేరుగానే అల్లుకున్న పందిరి అచ్చ తెలుగు గాదా, అచ్చ తెలుగు గాదా. పెట్టని కోట తెలుగు నాటి ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట. పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట. ధన్యవాదాలు. రీతుకి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలపండి. పదే పదే కాళోజీ గారు మాట్లాడిన స్వచ్ఛమైన తెలంగాణ భాష గుర్తుకొస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మీరెవరు వినలే. మీరు శారీరకంగా ఇక్కడ కూర్చుంటున్నారు కానీ మనసు పెట్టి వినలే. మీ పిల్లలు ఆ అమ్మాయి చాలా చక్కటి అది చెప్పిందండి. ఏం చెప్పిందంటే, ఉదాహరణకి అన్నదానం చేస్తే తిన్నంతసేపే ఆ అన్నం ఉంటుంది, తిన్నాక అరగంటకు అరిగిపోతుంది, మర్చిపోతాం. వస్త్రదానం చేస్తే ఆ వస్త్రం వేసుకొని 2 ఏళ్ళ తర్వాత ఆ వస్త్రం చిరిగిపోతుంది, దాని తర్వాత మర్చిపోతాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏంటమ్మా చెప్పింది? అన్నదానము, వస్త్రదానము, గృహదానము. ఇల్లు దానం చేస్తారు. ఇల్లు దానం చేస్తే ఇల్లు ఉన్నంతసేపు ఉంటుంది. ఏదో భూకంపం వచ్చినా లేకపోతే కొంప కాలిపోయినా అనే కొంప అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. కొంప కాలిపోయినా కూలిపోతుంది, ఇలాంటివి అయిపోతే అప్పుడు అన్న దానికి విలువ ఉండదు, మర్చిపోతున్నారు. లబ్ధి పొందిన వాళ్ళు, లాభపడిన వాళ్ళు
అయ్యో ఏమి ఇచ్చిండో ఏమో ఈసారి ఇచ్చిండు కానీ 2 రోజులకే పోయింది, మర్చిపోతాం. భూదానం చేస్తాం. భూదానం చేసినా భూమి ఉన్నంత వరకే ఉంటుంది. ఎదుటోడు వచ్చి గుంజుకున్నాక ఆ భూదానం కూడా మిగిలిపోదు. కానీ ఎవ్వరు మీ నుంచి విడదీయలేంది ఒకటే ఒక దానం. ఏ దానం అది? ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు చెప్పలేదు. విద్యాదానం చాలా గొప్పది. విద్యాదానాన్ని ఎవరు చేస్తున్నారు? మీకు మీ ఉపాధ్యాయులు చేస్తున్నారు, మీ ఉపాధ్యాయురాలు చేస్తున్నారు. సో దాన్ని మీ నుంచి ఎవరు విడదీయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరందరూ మన ఉపాధ్యాయుల నుంచి మీరు పొందిన జ్ఞానాన్ని ఎవరు తీసుకెళ్తారమ్మా? ఎవ్వరు తీసుకెళ్ళలేరు. మీతో పాటే మీ చివరి శ్వాస వరకు ఆగిపోతుంది. అవునా కదా? సో అన్నిటికంటే గొప్ప దానం ఏంటి ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఇక్కడ? మళ్ళీ ఒకసారి చెప్పండి. అలాంటి విద్యాదానం చేస్తున్న మీ ఉపాధ్యాయులందరికీ మీరు ఎప్పుడు సదా మీరు ఏముండాలి? కృతజ్ఞతలు ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ తెలుగు భాషను నేను ఒక ఇంగ్లీష్ పాఠశాలను నిర్వహిస్తున్నాను, కానీ నేను తెలుగు భాష యొక్క పిపాసిని అంటే ఏంటి? శిష్యుని కాదు, పిచ్చోండి. తెలుగు అంటే అంత మధురం, నాకు అంత. వాస్తవానికి తెలుగులో ఒకవేళ అంటే మన మా అతను ఏమన్నాడు, కర్ణాటకలో ఉన్న మేడం శ్రీకృష్ణదేవరాయ, దేశ భాషల యందు తెలుగు భాష లెస్స అన్నాడు. యాక్చువల్లీ అతని మాతృభాష తెలుగు కూడా కాదు, కానీ ఆయన కొనియాడారు తెలుగు భాషను. నిజానికి తెలుగు భాష చాలా గొప్ప భాష. ఈ తెలుగు భాష యొక్క మాధుర్యం ఏంటంటే, తెలుగు భాషకి సంస్కృతానికి చాలా అవినాభావ సంబంధం, చాలా క్లోజ్గా, చాలా పదాల వరకు అది ఇది మిళితమైతే. రెండవది ఏంటంటే, తెలుగులో ఉన్నన్ని ప్రతి పదార్థాలు కావచ్చు. ఒక పదం ఉంటే దానికి 10 పదాలు దాని సేమ్ మీనింగ్లో ఉంటాయి. ఒక పదం ఉన్నదంటే దానికి 10 పదాలు వేరే విధంగా ఉంటాయి. నానార్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి. ఈ విధంగా ఏ భాషలో దొరకవు మనకి. బహుశా నేను అనుకుంటాను, నా మాతృభాష తెలుగు కాబట్టి నాకు అంతవరకే తెలుసుకోవచ్చు. బహుశా మన అరుణా మేడం గారి మాతృభాష మలయాళం, మరి మలయాళంలో ఉందో లేదో తెలియదు. కానీ నాకున్న అవగాహన ప్రకారం, నేను చదివిన విజ్ఞానం ప్రకారం, నాకు తెలిసిన విజ్ఞానం ప్రకారం తెలుగులో ఉన్నంత మాధుర్యము వేరే ఏ భాషలో లేదు. ఓకే, అలా అని మీరు అందరూ తెలుగుని ఎంత చదివితే అంత మీకు వస్తే అంత మధురంగా అనిపిస్తుంది తెలుగు. మీకు ఎంతో చక్కటి కవిత్వాలు రాయొచ్చు, ఎంత అంటే చాలా బాగా రాయొచ్చు. ఓకే, అంటే తావి అంటే ఏంటము? ఉడిమిన్ బై ద తావి. సో అలా చాలా వరకు రాయొచ్చండి. కాబట్టి తెలుగుని ఎప్పుడు చిన్నదనం చేయకండి, మాతృభాషను ఎప్పుడు చిన్నదనం చేయకండి. మాతృభాషను అంటే నేను మాతృభాషను చిన్నదనం చేయకండి అని చెప్పేసి ప్రతిరోజు ఇంట్లోనే క్లాస్లో ఉన్నంతసేపు మాతృభాషలో మాట్లాడకండి. ఓకే, ఇంటికాడ మాతృభాషను మాట్లాడండి. అప్పుడప్పుడు ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ రెండు నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీరెవ్వరూ పరమానంద శిష్యుడు, తెనాలి రామకృష్ణ యొక్క శిష్యుల్లాగా కాకుండా మంచి ఆలోచన, మంచి యోచన శక్తులను కలిగి ఉండండి. రెండోది ఏంటంటే, మీరెప్పుడు అన్ని దానంలో కొన్న విద్యాదానాన్ని మీకు దానం చేస్తున్న ఉపాధ్యాయులకు సదా రుణపడి ఉండండి, కృతజ్ఞత ఉండండి. ఈ రెండు నేను మీకు ఈరోజు ఈ సమావేశంలో మీ అందరికీ చేస్తున్నాను. 10వ తరగతి విద్యార్థులు చక్కగా చదువుకోండి, సమయాన్ని వృధా చేసుకోకండి. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కాలక్షేపానికి రాకండి, వ్యంగానికి రాకండి, వ్యంగంగా ఆలోచించకండి. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో నేర్చుకొని బయటికి వెళ్ళొచ్చు. ఈరోజు జరగబోతున్న కార్యక్రమాలు ఇక్కడ మీరు శ్రద్ధగా వింటే ఇంటికి పోయినాక చదవనవసరం లేదు. మీకు తెలుసో లేదో, ఒకటి చదివిన 100 సార్లు చదివింది 10 సార్లు రాసిన దానికంటే ఒకసారి చూసింది, 5 సార్లు చేసిన దానికంటే ఒకసారి చేసింది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇక్కడ వచ్చి నటిస్తున్నప్పుడు, ఇక్కడ వచ్చి చెప్తున్నప్పుడు. అదే ఇక్కడ వచ్చి చేసిన వ్యక్తులకు అది మర్చిపోరు. ఇప్పుడు ఆ పాప పేరేంటి? అక్షర ఈరోజు ఆ పదం చెప్పింది, 4 పదాలు చెప్పింది. ఆమె లైఫ్లో మర్చిపోదు. ఆమె లైఫ్లో ఎప్పుడు తెలుగు టీచర్ని గుర్తుపెట్టుకుంటుంది. ఆమె లైఫ్లో ఇవి ఉంటుంది. రేపు ఆమె పిల్లలకు కూడా ఇదే పాఠాలు చెప్తుంది. మీకు తెలియదు అంటే ఈ రోజుల్లో పిల్లలకు లేదు, కానీ మా చిన్నప్పుడు చాలా పద్యాలు తెలుగులో ఉండేటివి. చాలా మంచి మంచి పద్యాలు ఉండేవి. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, అలాంటివి ఎన్నో ఉండేటివి. వాటితోటే మంచిగా అంటే జ్ఞానం అప్పేది. సో ఎప్పుడు ఏ క్లాస్లో ఉన్నంతసేపు, ఏ ప్రోగ్రాం జరుగుతున్నా, పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు మీ యొక్క దృష్టి, మీ యొక్క అటెన్షన్, మీ యొక్క అన్ని పాఠశాల మీద పెట్టి మీరందరూ నా భవిష్యత్తు, నా వృత్తి, నా కెరీర్
అనే దాంతో మీరు ముందుకు ఎప్పుడూ పోవాలి, మంచిగా చదువుకొని అందరూ మంచిగా ఎదగాలి, మంచి స్థానంలో నిలవాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు తెలుగు మేడం మేడం అనే పదం వాడాను, తెలుగు అధ్యాపకురాలు విజయలక్ష్మి మేడం గారిని అభినందిస్తున్నాను. మీ అందరి తరఫున ప్లస్ పాఠశాల తరఫున అభినందిస్తూ ఒకసారి వీరందరూ కరదాలతో నేను థ్యాంక్స్ చెప్పండి. మన విద్యాసంస్థ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంది. మన అమ్మమ్మల నానమ్మల నోట అలవోకగా పలికే జాతీయాలు సామెతలు ఇప్పుడు విందాం. వర్షిత. వీటిని లోకోక్తులు అంటారు, అనగా ప్రజల భాషల్లో మరలా మాట్లాడే మాటలు. వీటిలో భాష, సౌందర్యం, అనుభవసారం, నీతి, హాస్యం కలగలిసి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అందుకే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు. ఇప్పుడు నేను కొన్ని సామెతలు చదివి వినిపిస్తాను. కొన్నది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ. ఆకలి వేస్తుంది అత్త అంటే రోకలి మింగు కోడల అందట. గాడిద సంగీతానికి ఒంటే ఓహో అందట. చెడపగురా చెడేరు. ఆవలింతకు అన్న ఉన్నారు కానీ తుమ్ముకు తమ్ముడు లేడు. మన దీపమే కదా అని ముద్దాడితే మూతి కాలిందట. ఎంకి పెళ్ళి సుప్పు చావుకి వచ్చిందట. తగువు ఎలా వస్తుంది జంగమా దేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముఖందానా అన్నాడట. అన్ని తెలిసిన అమ్మ అమావాస్య నాడు చచ్చిందట. ఏమి తెలియని అమ్మ ఏకాశి నాడు చచ్చిందట. ఆలు రావు గాని అగ్రతాంబులం నాదే అన్నాడట. ధన్యవాదాలు. అభినందనలు తెలపండి. మా ఇంటి కిటికీలు ధారాళంగా తెరుద్దాం. పరభాష పరసంస్కృతి యొక్క గాలులను హాయిగా ఆహ్వానిద్దాం. కానీ ఆ గాలుల తాకిడికి నువ్వు ఎక్కడ కొట్టుకుపోతావో జాగ్రత్త పడు అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. మాతృభాషలో ఒక దేశభక్తి గీతం విందామా? శివానీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం తూర్చుకొని మన దేవి జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. సాగరమే తల చుట్టుకొని సురగంధ చీరగా మలుచుకొని. సాగరమే తల చుట్టుకొని సురగంధ చీరగా మలుచుకొని. గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. గాంగ జటాధర భావనలో హిమశైల శిఖరమే నిలబడదా. గాంగ జటాధర భావనలో హిమశైల శిఖరమే నిలబడగా. గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం. వారందరినీ తలుచుకొని మన మానస వేదన నిలుపుకొని. తేనెల
తెలివితేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ధన్యవాదాలు. అక్కడ కూర్చోబెట్టి ఆడిటోరియంలో ఫోటో ఇది బాగున్నది ఫ్లవర్ పాట్. శిరీష అంతలో ఎక్కడ వెళ్తున్నారు? అదే